వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకే గుడ్ న్యూస్. జాతీయ ఉపాధి హామీ పథకం నరేగా పథకంలో కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. గతంలో 100 రోజులు పని దినాలుంటే దాన్ని 125 రోజులకి హామీ పెంచారు. అయితే కూలీలకు పెట్టే ఖర్చు కన్నా కూడా గ్రామీణ ప్రాంతాల్లో రామ్జీ పథకం ద్వారా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని డిసైడ్ అయ్యారు. 2005లో ప్రారంభమైన ఈ పథకం 2020 నాటికి 12 లక్షల కోట్ల రూపాయలు వ్యయం చేసినా అందులో ఎక్కువగా కూలీ రూపంలో వెళ్ళిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో తర్వాత వ్యవసాయ భూములకి వెళ్ళే రోడ్లు ఇంకా దారుణంగానే ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో అయితే నేటికి కొన్ని ప్రాంతాలకి రహదారి సదుపాయం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో మెటీరియల్ కాస్ట్కి ఎక్కువ ఖర్చు చేసుకునే అవకాశం కల్పించింది. 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అయితే గతంలో కేంద్ర ప్రభుత్వం 90%, రాష్ట్ర ప్రభుత్వం 10% భరించేవారు. అయితే తాజాగా చేసిన మార్పుల వల్ల కేంద్రం 60%, రాష్ట్ర ప్రభుత్వాలు 40% ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు 40% ఈ పథకానికి డబ్బులు పెడతాయా అంటే తప్పనిసరిగా పెడతాయి. ఎందుకంటే రకరకాల శాఖల ద్వారా ఆ నిధులు ఆయా పథకానికి కన్వర్ట్ చేయవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పొలాలకి గతంలో మార్కెట్ యార్డ్ నిధుల ద్వారా రోడ్లు నిర్మించేవారు. ఇప్పుడు ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు తమ పొలాలకి రోడ్లను నిర్మించుకోవచ్చు. కిలోమీటర్కి 12,50,000 రూపాయలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఒక వ్యక్తి పొలానికి కాకుండా ఒక కమ్యూనిటీ, ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్కి పొలాలకి ఉపయోగపడే విధంగా ఆ రోడ్డు ఉండాలి. ఆ రోడ్డు ప్రభుత్వ రోడ్డు అయి ఉండాలి. అవసరమైతే ఆ రోడ్డు విస్తరణకు అవసరమైన భూమిని ఇవ్వడానికి రైతులు దానపత్రం ఇవ్వాల్సి ఉంటుంది. కొత్తగా కూడా రోడ్డు నిర్మించుకోవచ్చు, కానీ రైతులు భూమిని ఉచితంగా ఇస్తే కొత్తగా కూడా వ్యవసాయ పొలాలకి రోడ్డు నిర్మించడానికి ఈ పథకం ద్వారా నిర్మించుకోవచ్చు. కిలోమీటర్కి 12.5 లక్షలు, 12.5 లక్షలు రైతులు తమ వ్యవసాయ పొలాలకు వెళ్ళే రోడ్లు చక్కగా ₹1 ఖర్చు లేకుండా రైతుల చేతుల్లో నుంచి చక్కగా నిర్మించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకానికి 3.5 లక్షల రూపాయల కిలోమీటర్కి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. మిగతాది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దీని ద్వారా వ్యవసాయ పొలాలకి మంచి రహదారి సదుపాయం కల్పించుకోవడానికి అవకాశం జరుగుతుంది. అవి తోటలైనా కానీ వేరే పొలాలైనా కానీ పండిన పంటని మార్కెట్కి తరలించాలి అంటే మంచి రహదారి ఉండాల్సిందే. కొన్ని ప్రాంతాల్లో ట్రాక్టర్లు కూడా తిరిగే పరిస్థితులు ఉండవు. ఈ పథకం ద్వారా రైతులు మీ యొక్క అవసరాలని ముందుగా గ్రామాభివృద్ధి అధికారి దృష్టికి తీసుకెళ్ళడం, తర్వాత గ్రామ సభలో తీర్మానం చేసి ఎంఆర్ఓకి పంపించడం ద్వారా దీన్ని రామ్జీ పథకం ద్వారా మీ యొక్క పొలాలకి మంచి రహదారి సదుపాయం కల్పించుకోవడానికి మంచి అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ముందుగా గ్రామాభివృద్ధి అధికారికి విజ్ఞాపన పత్రం ఇచ్చుకోవడం, గ్రామ సభల్లో దాన్ని పెట్టి అవసరాన్ని గుర్తించి గ్రామ సభ తీర్మానం చేయడం, రైతులంతా ఆ రోడ్డు ఎవరెవరు ఉపయోగించుకుంటున్నారో ఆ రైతులంతా విజ్ఞాపన పత్రం ఒకటి తయారు చేసి ఆ రైతులు సంతకాలు చేసి ఈ రోడ్డు నిర్మించడం వల్ల ఎన్ని వందల మంది రైతులకి ప్రయోజనం చేకూరుతుంది అనే వివరాలు కూడా క్లియర్గా రాసి దీన్ని గ్రామ సభ ద్వారా ఎంఆర్ఓ కార్యాలయానికి ఫార్వర్డ్ చేసి అక్కడి నుంచి పంచాయతీరాజ్ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి ఉంటారు, వారు ఫైనల్ చేసేసి గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే రామ్జీ పథకం ద్వారా మన వ్యవసాయ పొలాలకి చక్కని రహదారులు నిర్మించుకునే అవకాశం దొరికింది. ఇక్కడ నుంచి జనవరి నుంచి ఎలాగో మే వరకు పెద్దగా వర్షాలు ఉండవు, ఏదో 1-2 వర్షాలు సహజంగా చిన్న చిన్న జల్లులు కురుస్తూ ఉంటాయి. పనులు చేసుకోవడానికి, ముఖ్యంగా మట్టి పనులు, రోడ్డు నిర్మాణ పనులు చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది. పొలాలకి మంచి రహదారి సదుపాయం ఉండడం కూడా చాలా ముఖ్యం. కొన్ని పంటలు అయితే వెంటనే కనుక మార్కెట్కి తరలించకపోతే అవి పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా తోట పంటలు వెంటనే కనుక మార్కెట్లకు తరలించకపోతే 2-3 రోజులు లేట్ చేస్తే దీనికి పనికిరావు.
అందుకే రైతు సోదరులు ఈ పథకం ద్వారా మీ పొలాలకి మంచి రహదారులు నిర్మించుకోండి.